న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం కొనసాగుతోంది. 2 గంటల నుంచి చిరంజీవి వారి సమస్యలను వింటూ వస్తున్నారు. 50 మందికి పైగా ఫెడరేషన్ నాయకులు చిరంజీవితో భేటీ అయ్యారు. అటు నిర్మాతల వర్షన్ కూడా చిరంజీవి వారికి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫిల్మ్ ఛాంబర్ తో నిర్మాతల సమావేశం ముగిసింది. సమావేశంలో సురేష్ బాబు, దిల్ రాజు, నాగవంశీ, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు జరపబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారు. ఆ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా రేపు సినీ కార్మికుల సమ్మె ఓ కొలికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఇప్పుడు కంప్లీట్ గా రేపటి వరకు సినీ కార్మికుల సమ్మె ఒక ఎండ్ కు వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనుకోవాలి? అసలు అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సర్తాజ్ అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో అయితే పూర్తిగా ఫెడరేషన్కు సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్స్కు సంబంధించినటువంటి 13 యూనియన్ల సభ్యులైతే ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా 3 గంటలుగా కూడా ఈ సమావేశం అయితే ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 70 మంది వరకు కూడా సభ్యులు 13 యూనియన్కు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. మరొక పక్క అటు ఛాంబర్కు సంబంధించి నిర్మాతలు కూడా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. అటు నిర్మాతలు పూర్తిగా ఈ యొక్క అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఛాంబరే చూసుకోవాల్సిందిగా కూడా బాధ్యతలన్నీ నిర్మాతలందరూ కూడా అటు ఛాంబర్కి అయితే అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఛాంబరే పెద్ద దిక్కుగా ఉండి దీనికి ఒక సొల్యూషన్ని చూపించాలంటూ కూడా నిర్మాతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇటు ఛాంబర్ రేపు సాయంత్రం సుమారుగా 4 గంటల ఆ ప్రాంతంలో అటు ఛాంబర్ ఫెడరేషన్కు సంబంధించినటువంటి సభ్యులతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే అటు ఛాంబర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఛాంబర్ ప్రెసిడెంట్తో పాటు ఇతర సభ్యులందరూ కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇటు చిరంజీవి గారి మీటింగ్ అంటే చిరంజీవితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఫెడరేషన్ సభ్యులు అలాగే ఇటు ఛాంబర్కు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్తో పాటు మొత్తం ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమారుగా రేపు లేదా ఎల్లుండి వరకు అయితే ఈ యొక్క మొత్తం ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే 2 వారాలకు పైగా కూడా గడుస్తూ ఉంది. కాబట్టి పూర్తిగా కార్మికులు సినీ కార్మికులందరూ కూడా ఇప్పటికే ఉపాధి లేకుండా ఉన్నారు. సుమారుగా వాళ్ళు కూడా అందరూ కొంత ఇబ్బందుల్లో పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక పక్క చిన్న నిర్మాతలు చూసుకున్నట్లయితే సో వాళ్ళు సినిమాలు నిర్మించేదే కొంత తక్కువ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. కాబట్టి ఇంత గ్యాప్ వస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందంటూ కూడా చిన్న నిర్మాతలు కూడా కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అతి త్వరగానే రేపు లేదా ఎల్లుండిలోగా ఈ యొక్క సమస్యకైతే పూర్తిగా చెక్ పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ రైట్. అయితే విజయ్, దీనికి సంబంధించి చిన్న నిర్మాతల నుండి అసలు ఎటువంటి అభ్యర్థనలు కనిపిస్తున్నాయి? వాళ్ళేమంటున్నారు? గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే కార్మికులు చిన్న సినిమాలకు పని చేయాలంటూ కూడా చిన్న నిర్మాతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 2018లో కావచ్చు 2022లో కావచ్చు అంటే ఛాంబర్ నుంచి వచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్స్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే మాకు కొంత వ్యయం అంటే ఆ వేతనం అనేది తగ్గించి పనిచేయాలి అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 5 కోట్ల వరకు బడ్జెట్ ఉన్నటువంటి సినిమాని కొంత చిన్న సినిమాగా అయితే భావిస్తూ ఉంటారు, లెక్కిస్తూ ఉంటారు. సో ఇది చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో 300 సినిమాలు కనుక మొత్తం రిలీజ్ అయ్యి ఉంటే అందులో సుమారుగా 70% వరకు అంటే 250-260 సినిమాల వరకు కూడా చిన్న సినిమాలే ఉంటాయి. సో మిగతా 50-60 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు ఉంటాయి. సో ఎక్కువగా కార్మికులు కూడా చిన్న సినిమాలకే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే చిన్న సినిమాలకి గతంలో తగ్గించి ఇచ్చినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలకే పని చేయాలి తప్ప మా పైన భారం మోపకూడదు, మా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలంటూ కూడా ఇటు చిన్న నిర్మాతలు అయితే కార్మికులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పెద్ద నిర్మాతలతో ఇప్పటికే 30% సంబంధించి అంటే ఇటు 15% ఒకసారి అలాగే సంవత్సరానికి 5% చొప్పున 3 సంవత్సరాలు వరుసగా 5% పెంచాలి అంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ 1-2 రోజుల్లోనే ఈ సమస్యకు సంబంధించి
ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. శ్రేయస్, మొత్తానికి కొద్ది రోజుల్లో ఇటు రేపటి వరకు మాక్సిమం సినీ కార్మికుల సమ్మె కొలుక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవితో అందరూ కార్మికులు కూడా సమావేశమయ్యారు. సమావేశం మరి కాసేపట్లో ముగుస్తుంది.